ఇప్పుడు మీకు ఒక ఫేమ్ వచ్చింది. జబర్దస్త్ లో ఉన్నప్పుడు ఫేమ్ ఉన్నప్పుడు జాబ్ చేయడం అనేది కొంచెం అందరూ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. దాన్ని ఎట్లా ఎదుర్కొన్నారు? నేను ఎంజాయ్ చేస్తాను నా వర్క్ ని. ఇప్పుడు నీకు ఇష్టమైన జాబ్ ఏంది? యాంకరింగ్. అంతే. నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తావు? నువ్వు యాంకరింగ్ చేయాలంటే నీకు 100 పనులు ఉన్నాయి, అక్కడ 1 కోటి రూపాయలు వచ్చినా నువ్వు ఇడికే వస్తావు. నేను చేయాలని వస్తావు. నేను జాబ్ చేసేటప్పుడు నా జాబ్ నేను ప్రేమించాను బాగా. ఏది ఆఫీస్ లో నేను ఆఫీస్ బాయ్ పని నుంచి ఫైనల్ వర్క్ దాకా కూడా నేను అన్ని ప్రేమించిన జాబ్ లేదు. ఆఫీస్ బాయ్ పని ఎలా చేసేవాళ్ళు, ఈ టేబుల్ మీద ఇంత గీత కూడా కనబడిపోయింది, అంత క్లీన్ గా చేసేవాడు. చాయ్ పెట్టుకొని ఆఫీస్ లో ఫైలింగ్ అంటే ఎవరు తెలియదు. ఫైలింగ్ ఎట్లా చేయాలా, ఏ ఫైల్ లో ఏ పేపర్ ఉందని టక్ 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 తీసి నాలెడ్జ్ అంత నేర్చుకున్నాం బాగా. అది చేసుకుంటే నా సినిమా ప్యాషన్ చిన్నప్పటి నుంచి కాబట్టి సినిమాలు కూడా చేస్తూ ఉన్నాను నేను. అక్కడక్కడ సినిమాలో గుర్తుపడతారు, సినిమా రిలీజ్ అయినప్పుడు గుర్తుపడతారు, సినిమా వెళ్ళిపోయిన తర్వాత గుర్తుపడతారు. అప్పట్లో జబర్దస్త్ కాబట్టి ఈ వీక్లీ ఉంటే మనకు గుర్తుపడతారు. సో సినిమాను కూడా అదే ప్యాషనెట్ గా ప్రేమించాను నేను. సినిమాల బ్యాక్గ్రౌండ్ కూడా చేయమంటే చేసిన, అన్ని చేసిన సినిమా కోసం పిచ్చి. ఈ 2 పనులు బాగా ప్రేమించాను కాబట్టి ఎక్కడ కూడా నాకు అన్సాటిస్ఫాక్షన్ లేదు. ఈ రోజు కూడా మా SR పిలిచి జాబ్ చేయి, ఏదైనా పని చెప్తే కూడా నేను చేస్తాను. అట్లా అనమాట.